నీకెన్నిసార్లు చెప్పానే నాకు మనిషి తగ్గితే చెలాకని. మన మనసాలు ఎప్పుడు బారెడు దూరంలో ఉండాలి. ఏమిటిది? ఇందాక ఇల్లు ఉడుస్తూ పని మనిషి జరిపినట్టుందండి. పని మనిషిని మూకుడు తీసి మూతి మీద కొట్టు. మళ్ళీ ఇలాంటి మెలపలు చేయదు. గుడ్ మార్నింగ్ ఆంటీ. ఏంటి అంకుల్ ఏదో చిరాకు పడుతున్నారు? ఏముంది బాబు, మంచాలు ఎప్పుడు బారెడు దూరంలో ఉండాలంట. కొంచెం దగ్గరైనా విసవిసలు రుసరుసలు. అదేమిటి, భార్యాభర్తలు ఎప్పుడు కలిసి ఉండాలిగా. మీది డబుల్ బెడ్ కాదా? కాదులే బాబు, ఈ మధ్య టీవీలో ఇంగ్లీష్ మొక్కలు చూస్తున్నారుగా, అప్పటి నుంచి నన్ను చూస్తేనే నిప్పులు తొక్కిన కోతిలాగా ఎగిరెగిరి పడుతున్నారు. న్యాచురల్. ఫైర్ మీద కాలు వేస్తే కాలదా మరి? కానీ ఆ ఫైర్ కి కారణం మీరే. యా, ఆ ఫేస్ చూస్తే ఎప్పుడు టెన్షన్ మింగినట్టుగా ఉంటుంది. ఆడవాళ్ళు అందంగా ఉంటేనే మగవాళ్ళు అట్రాక్ట్ అవుతారు. ఎందుకులే బాబు ఈ వయసులో. నో 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 నో, దట్స్ రాంగ్. మనసుకి ఏజ్ లేదు. మీరు ఎప్పుడు ఎలా ఉండాలో కొన్ని ట్రిక్స్ చెప్తాను. దాని తర్వాత అంకుల్ బటర్ఫ్లై లాగా, అంటే వెన్న ఈగలాగా. కాదు బాబు, సీతాకోక చిలుక. సేమ్ థింగ్ సేమ్ థింగ్. దానిలాగా మీ చుట్టూ అని సౌండ్ చేసుకుంటూ తిరుగుతాడు. మా నాన్నకు నడువు నొప్పే, ఎలా తిరుగుతాడబ్బా? ఆ చీర కొంచెం కింద కట్టండి, బొట్టి కిందకి. లిటిల్ మోర్ లిటిల్ మోర్. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని అంకుల్ చూస్తే రాత్రికి డబుల్ బెడ్డే. గో. ఎవరు? మరదలు మంగ తయారేనా అనుకున్నా. మా వెంకటలక్ష్మి పాత్రకి వెనక సైడ్ ఇంత అందంగా ఎక్కడ ఏడిసింది. పైగా అది ఇలాంటి రంగు చీరలు కట్టదు. ఈ అంగులు షోకులు తెలియవు. ఏమైనా నువ్వే మరదలా. నిజానికి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నా పాత్ర నీ పాత్రనే లైక్ చేసింది. కానీ ఆ దేవుడే దేవునితో కొట్టినట్టు నీ అక్క పాత్ర తీసుకొచ్చి నా నెత్తి మీద బోధించాడు. నువ్వా? నువ్వేనా? ఇంత అందంగా ఉన్నావేంటే? నేను చూస్తుంటే నీ లంగావణి రోజులు గుర్తుకొస్తున్నాయే. అమెరికా అబ్బాయి అందానికి సంబంధించిన చిట్కాలన్నీ చెప్పాడండి. ఆ అబ్బాయి నన్నింట తయారు చేశాడు. అలాగా? మంచి తెలివైన కురాల్లా కనిపిస్తున్నాడు. అయినా సరే రేపొద్దున వాడు ఇక్కడ ఉంటాను వీల్లేదు. సాయంత్రమే రైలు ఎక్కించాల్సిందే. ఏమిటి మంచాలు ఇంత దూరంగా ఉన్నాయి? దగ్గర సరుపు. భాషా చూడు భాషా చూడు, బొంబాయి నీళ్ళు రాజా చూడు, లోకం వెంట వచ్చెను చూడు. ప్రేమించిన పిల్ల కళలో ఒక్క నీటి చుక్క చూసినా 99% ఫీల్ అయిపోతాడు ఈ భాష. ఈతు పిట్టలాగా కుందిరాగాలు మానేసి అసలు ఏం జరిగిందో చెప్పున్నా కదా. నాకు కడవంత కష్టం వచ్చింది భాష. నీ కష్టాన్ని లాగి తన్ని నిన్ను కిలకిల నవ్వేలా చేస్తాడు ఈ భాష. నిజంగా చేస్తావా? ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఏం కావాలో చెప్పు. ఎన్టీఆర్ చేతుల రథం కావాలా? ఏమన్నా అన్నపూర్ణ స్టూడియో కావాలా? చిరంజీవి డేట్స్ కావాలా? రోజా వేసుకున్న జాకెట్ కావాలా? ఏది కావాలన్నా ముఖవాటాన్ని మూట కట్టి ఆకాశం విసిరేసి ముద్దుగా ముఖాన్ని ముందు పెట్టి మనసు విప్పి చెప్పు నగ్నా. వెంటనే తెచ్చిస్తాడు ఈ భాష. నాకు ఏమీ వద్దు. రాత్రి నుంచి నా గాడిది ఆడిపోయిందో తెలియట్లేదు. దాన్ని ఎతికి తెచ్చివ్వా. గాడిద గాడిద కోసం గాడిదలా గంట నుంచి ఏడుస్తున్నావా? నీ గాడిద గాడిద చాకిరి చేసి చేసి ఏ గాడిద ఉన్నా తెచ్చి నీకిచ్చి ప్రేమంటే ఈ భాష గాడిద నిరూపిస్తా. వస్తా. వస్తే సింగిల్ గా రాను, గాడితోనే వస్తా. ఇదిగో తెచ్చాని అందాల గాడిద. సుందరి వచ్చేసావా? సుందరి, నీకు నా గాడిదంత గ్లామర్ వచ్చింది భాష. ఈ ఆళ్ళ నుంచి నా బట్టల బరువేమో ఈ గాడిద, నా వయసు బరువేమో నువ్వు. బతుకంతా మొయ్యాలమ్మా. మోస్తా, ఈ గాడిదలా మోస్తా. మాట తప్పుగా. ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు.
आजा मेरी जान मेरी बाहों में गूंज जा స్టైల్ స్టైలిలే ఇది సూపర్ స్టైలిలే నీ చేతులో నా కాట్రవల్లిలే. రామ్, నువ్వేమనుకున్నా నిమిషాల్లో జరిగిపోతుంది అన్నట్టు నువ్వేం కోరుకున్నా? ఫస్ట్ నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. అలాగా అయితే మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే ఉండాలని ఫర్ ఎవర్ కోరుకుంటున్నాను. వెరీ గుడ్. అయ్యనా తండ్రి, ఇక్కడున్నావా? నీకోసం ఇసుకలో చిక్కుచిక్కు పుల్ల ఎతికినట్టు నిన్నటి నుంచి తెగ ఎదుగుతున్నాను. ఇట్టాగే అదేదో సినిమాలో రాధ కూడా శోభన్ బాబు కోసం తెగ దేవులాడుద్ది. శోభన్ బాబు రాధను చూడంగానే మైదా పూసిన వాల్ పోస్టర్ లాగా తట్టుకుపోతాడు. నా కళ్ళకి మాత్రం నువ్వు అచ్చ శోభన్ బాబు లాగే ఉన్నావు. నేను రాధలా కనిపిస్తున్నానా? ఇంత పెద్ద బాధలా ఉంది ఈ శోభన్ బాబుని. ఈ రాముని ఎక్కడ పడితే అక్కడ వెంటబడి ఎందుకు పోగుతున్నావు? అవును శేషగిరి, నువ్వు నా మీద ఓవర్ గా ప్రేమ చూపిస్తుంటే ఏ ఆడపిల్లకైనా చీమ కుట్టిన చోట తేలు కుట్టినట్టు చిరాగ్గా ఉంటుంది. అయినా బయట చెప్పుకోరు. చెప్పుకోకపోతే తిప్పలొస్తాయి అమ్మాయి గారు. అదేదో సినిమాలో జయప్రద కూడా ఇంతే. ఎంటి వాడి మీద మా లావు ప్రేమున్నా మనసులోనే పెట్టుకుని మగ్గిపోతూ ఉంటది. ఈలోగా జయసుధ వచ్చి నుడుంగని తన్నుకుపోతుంది. జయసుధ ఎంటి వాడి సాంగ్, జయప్రద ఇంట్లో కూర్చుని ఏడుపు. ఎక్కువ మాట్లాడద్దు, నాకెవరి మీద ఏమీ లేదు. నువ్వు అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఆ పని చూసుకోవాలి. నేను ఎందుకు వచ్చానబ్బా? నిన్న రాత్రి అలా చెప్తే చంపేస్తాను. ఏ సుందు, నువ్వు ఒకసారి పక్క తప్పు. నేనంటే నీకు అంత ఇష్టమా? డూ యూ లైక్ మీ సో మచ్? రెండు ఆకాశాలంత ఇష్టం. అయితే నేనేమడిగినా చేసేస్తావా? సూర్యుడి మీదకి ఎక్కి చంద్రుడి మీదకి దూకమన్నా కూడా దూకుతాను. అబ్బా, కారిపోతుంది ప్రేమ. అయితే నీకు చిన్న టెస్ట్. ఏంటి బాబు అది? నాలుకతో ముక్కును ముట్టుకోవాలి. ఏంటేంటేంటి? సింపుల్. నాలుకతో ముక్కును ముద్దు పెట్టుకుంటే నీకు నా మీద ప్రేమ ఉన్నట్టు. ఒక్కరోజు ఛాన్స్ ఇస్తున్నాను, వెళ్ళు. అట్టకి బాబు. ఆ బాబు, తమరి కోసం మా తలుపులు ఎప్పుడు? ప్రస్తుతం తలుపులు లాక్ చేసి నాలుకతో ట్రై చేయి, వెళ్ళు. సుందో, నువ్వు కూడా ట్రై చేయవచ్చు, నో అబ్జెక్షన్. నాకంత తీరిక లేదు, కోరిక లేదు. పద వెళ్దాం. ఎవరా నువ్వు కళ్ళు జీవులో పెట్టుకున్నాడు? సారీ అన్నా, నాలుగుతో ముక్కు ముట్టుకోవాలి. నాలికతో ముక్కు ముట్టుకోవాలా? ఏంట్రా నెట్ రోడ్డు మీద కూర్చొని నాలుగు పీక్కుంటున్నావు? నాలికతో ముక్కు ముట్టుకుంటే అదృష్టం లక్కలా అతుక్కుంటది. నీకేం తెలుసు? ఏడిసో, నాలుగుతో ముక్కును అంటుకోవడం పిరాయిలతో ఆకాశం కడగడం అంత కష్టమా? వెళ్ళి ఆ ల్యాబరేటరీలు లెటర్లు క్లీన్ చేయి. ఎలా నాలుగుతో ముక్కును అందుకోవడం ఇదేమన్నా బ్రహ్మ విద్య? మనం ట్రై చేద్దాం. ఊరంతా కలరా పట్టినట్టు ఈ నాలుగు పిచ్చి పట్టిందేంటి? ముక్కు ముదిరేపల్లి నాలుగు నంజాల్లో లేదుగా, అందుకోవడం అంత కష్టమా? ఏమండి, ఎందుకండి అనవసర ప్రయత్నం? మీ వల్ల కాదు. ఏ కార్యక్రమం మొదలెట్టినా నిరుత్సాహపరచడం తప్ప ఉత్సాహపరిచి ముందుకు తీసుకెళ్దామన్న బుద్ధే నీ పాత్రకు లేదు కదా. రూట్లో పడింది. ఏయ్ దొంగ, ట్రైంగా? అదే అదే రైట్. ఏమిటండి, రాత్రంతా నాలుకని తెగ కష్టపెట్టారు కదా, మళ్ళీ పొద్దునే మొదలెట్టారా? ప్రయత్నిస్తున్నానే. ఫలితం లేని దానికి ప్రయత్నం ఎందుకండి? వృధాయాసం, గుండెల తడ. గుడ్ ఆఫ్టర్నూన్. రా బాబు రా, భోంచేద్దాం. అది సరే బాబు, ఎంత ప్రయత్నించినా కొండ నాలుగు బయటకు వస్తుందే కానీ ఈ నాలుగు ముక్కు దాకలేకపోతుంది. తాతయ్య, రామ్ ఏదో ఏడిపించడానికి చెప్తే మీరు అదే పట్టు కూర్చున్నారు. మీ పిచ్చి కాకపోతే నాలుగుతో ముక్కుని ఎలా ముట్టుకుంటారు? సో నాలుగుతో ముక్కుని టచ్ చేసే వాళ్లే లేరంటావా? ఖచ్చితంగా లేరు. ఉన్నారు. నాలుగుతో ముట్టిందని ముట్టుకుంటానండి. నాలుగుతో ముక్కుందని ముట్టుకుంటానండి. ముట్టుకుంటావా? నిజంగా? నీతో ఏది ముట్టుకో చూద్దాం. అమెరికా అబ్బాయి గారు ఏమన్నారు? నాలుగుతో ముక్కుని ముట్టుకోనన్నారు. అంతే కదా అబ్బాయి గారు? అంతే. ఏం నువ్వు చేసిన పని? అతని ముక్కుని నీ నాలుగుతో సిగ్గులేదా? ముక్కుని ముట్టుకోమన్నారు కానీ ఎవరు ముక్కొచ్చో
చెప్పలేదు కదండి, అందుకే అట్ట చేసా. తప్పైతే క్షమించండి. నో 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 నో, నీదేం తప్పులేదు. ఈ టెస్ట్ కి ఆన్సర్ అదే, నువ్వే గెలిచావు. అర్జెంటుగా శేషగిరి ఫ్రెండ్షిప్ ను కట్టేయాలి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. శేషగిరి, ఇంకోసారి మా ఇంటికి వచ్చావంటే నీ కాళ్ళు విరగొడతాను. అర్థమైంది అమ్మాయి గారు, అమెరికా అబ్బాయి గారు అంటే మీకు మా లావు అది, అందుకే అంత ఇది. సరేలేండి బాబు గారు, మన మధ్య ఏమైనా వ్యవహారాలుంటే ఇదిలోనే మాట్లాడుకుందాం. తమ కోసం నా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంచు. ఐ విల్ కమ్. నిన్ను చూడమ్మా సుందరి, జీవితంలో